హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇదే మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో మోటో వ్లాగింగ్ అండ్ ఫస్ట్ వీడియో కూడా ఇదే. కాకపోతే వినాయక చవితి ముందు తీసాను, అప్లోడ్ చేసే టైం లేక ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో మన ఆంధ్ర పక్కన ఉన్న తమిళనాడులో పల్లిపట్టు అనే ఊరికి వెళ్తున్నాము. పల్లిపట్టు కాదు, యాక్చువల్ గా పల్లిపట్టు దాటి నగిరి వరకు వెళ్తున్నాము. నగిరికి వెళ్ళి ఏం కొన్నామో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఈ నుంచి మా ఫ్రెండ్ వీడియో తీస్తాడు, వాడు టార్చర్ కొద్దిగా తట్టుకొని లాస్ట్ వరకు చూడండి వీడియో. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు తమిళనాడుకి వెళ్దామని ప్రయత్నించినాము. ఇక్కడ ఏదో పెద్ద గుడి ఒకటి ఉన్నది, కానీ రూట్ కన్ఫ్యూజన్ గా ఉన్నది. మా ఫ్రెండ్ అది సమాధిని పట్టుకుని గుడి అంట ఏంట్రా అనేసి 2 దెంగులు దిగాడు. ఏదో రూట్ లో తెలియని రూట్ లో పోతున్నాం ఫ్రెండ్స్. మేము మా గమ్యస్థానం చేరుతామో లేదో మాకు తెలీదు. అరే నువ్వు చూస్తావురా అయ్యా. చూడండి ఫ్రెండ్స్, ఈ కొండలు గుట్టలు, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రశాంతమైన ప్లేస్. ఇలాంటి ప్లేస్ లో వచ్చి సెటిల్ అయిపోతాం ఫ్రెండ్స్. అక్కడ ఏదో డ్యామ్ కనబడతాం ఫ్రెండ్స్. మీకు ఏమైనా కనబడితే దారాబుజ్జిలో లాగా మ్యాప్ వేసి చూపించండి కామెంట్ లో. నాకైతే చాలా క్లియర్ కట్ కనబడుతుంది అది. అండ్ వీళ్ళు ఎవరు వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్, వాళ్ళే మాకు రూట్ అడిగితే ఇది ఓకే ఈ రూట్ అన్నారు, వెళ్ళొచ్చు అన్నారు. వాళ్ళు నమ్మిపోతున్నాము, ఏం చేయబోతారో అర్థం కాలేదు వాళ్ళు లాస్ట్కి. అండ్ ఈరోజు టెంపరేచర్ చాలా రూది చూడండి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ గారు ఇలాంటి డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు కొద్దిసేపట్లో. గాల్లో తేలినట్టుంది, సాంగ్ వేసుకున్నారు నట్టుకునింది. అండ్ ఈరోజు క్లైమేట్ చాలా హాట్ గా ఉంది. ఈ హాట్ లో అరే బస్సులోనూ కార్లోనూ పదవరు అంటే వద్దనేసాడు మా వచ్చాగాడు. సరేనేసి బైక్ జర్నీలో ప్రయత్నిస్తున్నాము. ఒక్క సెకండ్ ఫ్రెండ్స్, వాళ్ళని అడిగి కనుక్కొని డీటెయిల్స్ మళ్ళీ కాల్ చేస్తాం మీకు. హలో ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చాము. ఎట్లు పోవాలన్నా కన్ఫ్యూజన్ ఉన్నది. 3-4 రోడ్లు ఉన్నది. ఈ అవ్వాలు చూసారు కదా, వాళ్ళని అడదాం అనుకున్నాము. ఇంకా అవ్వాలు బొట్టాడింది సిట్టింగ్ అవ్వాలి. ఇంత ఎండలో కానీ ఆ ముసలి వాళ్ళు కూర్చోడారంటే చాలా గ్రేట్ కదా ఫ్రెండ్స్. మీరు వచ్చినప్పుడు ఇలాంటి రోడ్లు చూసి కన్ఫ్యూజన్ అటెండ్ పోవద్దండి ఫ్రెండ్స్. మీరు ఎంతకైనా మంచిది సిగ్నల్ కానీ రాదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్క్ మ్యాపింగ్ వేద్దామంటే కానీ తెలిసిన వాళ్ళు ఎవరైనా రూట్ చెప్తారండి. అండ్ ఈ రోడ్డు చాలా దగ్గర రోడ్డు ఫ్రెండ్స్. మనకు పచ్చికాపలం వయా పెన్నులూరు, పచ్చికాపలం నుంచి ఇట్లా పల్లిపట్టికి. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రకృతి మనకు ఎంత మంచి క్లైమేట్ ఇస్తుంది, మంచి వాతావరణం. ఇటువంటి వాతావరణంలో మంచిగా ఒక మంచి ప్లేస్లో ప్రశాంతమైన జీవితం, లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనము ఒక జియోగ్రఫికల్ ఈ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో అసలు. వేరే లెవెల్ లొకేషన్ ఉంటుంది. ఇట్లాంటి అడ్వెంచర్ చేయాలి ఫ్రెండ్స్ మనం అప్పుడప్పుడు. Wow, it's a beautiful house, bro. ఆడ హౌస్ తీసినా వచ్చా. బండి వచ్చేసింది, అడ్డంగా దారి లేదు. ఈరోడు ఆపోజిట్లో ఫోన్ మాట్లాడుతూ వస్తున్నాడు బ్రో. సెల్ ఫోన్ డ్రైవింగ్ ఈజ్ ఇంజూరీ స్టార్ హెల్త్. ఇలాంటి మంచి పాపని కనెక్ట్ చేయాలా. ఇది అమ్మవారి గుడి ఏదో కనపడింది. అమ్మవారి గుడి మంచి ఫేమస్. అమ్మవారి గుడి పక్కన ఒక బాయి పక్కన మొత్తానికి పెనుమూరు నుంచి పచ్చికాపలంకి వచ్చి మా వాడిని పికప్ చేసుకొని ఆడి నుంచి వీడియో తీశాను. మా జర్నీ ఇలా సాగింది పల్లిపట్టు వరకు. పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పట్టుకున్నాడు, ఎందుకంటే కొంచెం పెట్రోల్ రేట్ తక్కువగా ఉంటుంది అనేసి పెనుమూరులో పట్టుకోకుండా డైరెక్ట్ గా వచ్చి పట్టుకున్నా. 10-20 లేదు, 10 ఉంది. 10 కాదు, 210. ఆడు కదరా రేట్ తెలిసిందా, వచ్చిన వేడు ఇంటి ఎంత తెలుస్తుంది. అటో దిగిది. మీరే చూడండి ఆంధ్ర తమిళనాడుకి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ రేట్లు ఎంత తేడా ఉందో. మా పెనుమూరు దగ్గర 110 రూపీస్ చేంజ్ ఎంతో ఉంది. ఇక్కడ చూడండి 101.89 పైసా ఉంది. ఆడికి ఈడికి దగ్గర ఒక 10 రూపాయలు తేడా అనుకోండి.
వీటి నుంచి పల్లిపొట్టులో మా జర్నీ ఎలా సాగిందో మీరే చూడండి, లేదంటే కొద్దిగా పాస్ చేసి చూడండి వీడియోని మీకు నచ్చకపోతే. ఈ పల్లిపట్టుకి ఆనుకొని ఉన్న వాళ్ళు ఏపీ ప్రజలందరికీ ఈ పల్లిపట్టు అనేది ఒక వరం. అన్నిట్లో ఆడ రేట్లకి ఈడ రేట్లకి కొద్దిగా తగ్గుతుంది. ఆడ కన్వీనియంట్ గా ఉంటే ఆడ ఈ ప్రజలు ఈ పల్లిపట్టుని బాగా వినియోగించుకుంటూ ఉంటారు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే యూరియా మూటలు దొరకడం చాలా కష్టం అయిపోయింది. ఈ పల్లిపట్టులో చూడండి యూరియా మూటల కోసం ట్రాక్టర్లు వచ్చి మా ఆంధ్ర నుంచి వేసుకొని వెళ్తున్నారు. మీరే చూడండి మా ఆంధ్ర రైతులు మూటల ఎరువుల కోసం అలవాటు పడిపి ఎన్ని మూటలు తీసుకొని వెళ్తున్నారు, ఒక 10 మంది 15 మంది రైతులు కలిసి. సరేలేండి, అది వదలండి. ఇప్పుడు మనం పల్లిపట్టు బస్ స్టాండ్ దగ్గరకు వచ్చాము. పల్లిపట్టు నుంచి ఈ వీడియో ఎవరన్నా చూసేట్టుగా ఉంటే, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, మీరు లైక్ చేయండి మర్చిపోకుండా. ఇది గుడి పోలీస్ స్టేషన్ తీసేదా ఆడున్నది. పల్లిపట్టులో నుంచి లోపలికి వస్తే తిరుత్తనికి వెళ్లే రూట్లు 2 ఉన్నాయి. ఇక్కడ రైట్ తీసుకుంటే తిరుత్తనికి వెళ్ళొచ్చు పల్లెటూర్ల పైనగా. మెయిన్ హైవేలో వెళ్ళాలంటే స్ట్రైట్ గా వెళ్ళిపోయి నగిరికి వెళ్ళి నగిరి నుంచి చెన్నై హైవే ఎక్కామంటే తిరుత్తనికి వెళ్ళిపోతుంది. ఈ రోడ్డే కొద్దిగా బాగుంటుంది, కొద్దిగా స్పీడ్ గా కూడా వెళ్ళిపోవచ్చు. మనం నగిరికి వెళ్ళాలి కాబట్టి లెఫ్ట్ తీసుకొని నగిరికి వెళ్తున్నాము. మొత్తానికి పల్లిపట్టుకి బాయ్ చెప్పేసి నగిరికి స్టార్ట్ అయ్యాము. పల్లిపట్టు నుంచి నగిరికి వెళ్లే రోడ్డు చాలా బాగుంటుంది, చెట్ల మధ్యలో చల్లగా. చెప్పడానికంటే చూడడమే బెటర్. మీరే చూడండి ఎలా ఉందో రోడ్డు. ఏదరా మచ్చా తింటారుంది. ఆంధ్రానే అబ్బా ఇదంతా తమిళ బోర్డులో రోడ్డుకి పక్క ఆంధ్ర రోడ్డుకి పక్క. అలా పల్లిపట్టు నుంచి నగిరి వరకు మా జర్నీని ఎంజాయ్ చేసుకుంటూ, నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఈ గుడి కనపడిచ్చింది. ఈ గుడి దగ్గర కోనేరు భలే ఉంది చూడడానికి. కోనేరు మొత్తం తామర పూలు. ఈ గుడి చూడడానికి భలే ఉంది. ఇటు వెళ్తే నగిరి, ఇట్లా మనం వచ్చింది వెనకాల పల్లిపట్టు రోడ్డు. ఇది మధ్యలో రోడ్డు పక్కనే ఉంటుంది ఈ గుడి. ఈ గుడి ఏం గుడో మాకు తెలియదు, మీకు ఏమన్నా తెలుసుంటే కామెంట్ చేయండి మర్చిపోకుండా. తామర పూలు చూడండి చిన్న చిన్నవి ఎలా ఉన్నాయో. మేము మంచి మధ్యాహ్నం 12 పైన వెళ్ళాం కాబట్టి ఎండకి అవన్నీ ముడుచుకున్నాయి, మొగ్గలైపోయాయి. ఇది ఏం గుడో మనకు కూడా అంతకు తెలియదు, మీకు ఏమన్నా తెలుసుంటే కామెంట్ చేయండి. గుడి, తామర పూలు, కోనేరు కానీ నచ్చుంటే ఒక లైక్, ఒక కామెంట్ మాత్రం మర్చిపోవద్దండి. దేవుడికి దండం పెట్టుకోండి. మళ్ళీ ఇటు నుంచి స్టార్ట్ అవుతున్నాము, నగిరిలో కలుసుకున్నాం తిరిగి. అట్లా మాట్లాడుతూనే ఇట్లా ఆంధ్ర బార్డర్లో మళ్ళీ నగిరిలో ఎంటర్ అయిపోయాము. ఇది నగిరి కాదంట, నగిరికి ముందు ఏకాంబరం కుప్పం అనే ఊరు వస్తుంది. నగిరిలో రైల్వే స్టేషన్ కూడా ఉండదు. నగిరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏకాంబరం కుప్పం అనే రైల్వే స్టేషన్కే వచ్చి వెళ్తారు. నగిరికి ఇదే రైల్వే స్టేషను. ఏకాంబరం కుప్పం దాటుకొని ఒక 1 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ వెళ్తే నగిరికి వెళ్ళిపోతాం మనము. నువ్వేలా చేయాల్సింది రై క్లాక్ టవర్ దగ్గర కదా, మంచి క్లాక్ టవర్, నా వీడియో తీస్తా. అలా మాట్లాడుకుంటూ నగిరికి వచ్చేసాము. నగిరి
అందాలు చూడండి. మీరు ఎవరైనా చూడకుండా ఉంటే లేదంటే కొద్ది వీడియో పాస్ చేసి చూడండి. రోజా వాళ్ళ ఇంట్లో కూర్చోండి అన్నారు ఇట్నే స్ట్రైట్. జర్నీ చేసి నగరికి వచ్చే గొంతుకి 1:45 అలా అయిపోయింది. చిన్న బిర్యానీ షాప్ ఉంటే అందులోకి వెళ్ళి కుష్కా ఎగ్ 2 ప్లేట్లు, చికెన్ పకోడా ఒక 100 గ్రాములు తీసుకున్నాం మేమిద్దరం. మా మొత్తం బిల్లు 150 రూపీస్ వరకు అయ్యింది. మధ్యాహ్నం తినడం కంప్లీట్ అవుతానే మేము అసలు నగిరికి ఎందుకు వచ్చామో తెలుసుకోవాలంటే ఇక్కడి నుంచి కంటిన్యూగా చూడండి. ఇక్కడ కనబడిస్తున్నవి చాప్ కట్టర్లు అండి. ఇవి కొనడానికే మేము నగిరికి వచ్చాము. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెద్దది ఒక మామిడి తోపులో తెచ్చి పెట్టేసి ఉన్నారు. మళ్ళీ ఇది నగిరి అంటే నగిరిలో లేదండి. నగిరి నుంచి మళ్ళీ ఒక 10 కిలోమీటర్ల వరకు జర్నీ చేశాము చెన్నై హైవేలో. ఒక పల్లెటూరులో వాళ్ళ మామిడి తోటలో పెట్టుకున్నారు. ముందు తిరుపతిలో ఉన్నారంట. అక్కడ రెంట్లో అవన్నీ కట్టలేక మళ్ళీ ఇక్కడ వాళ్ళు సొంతంగా వాళ్ళ తోటలో పెట్టుకున్నారు. నేను మిల్కింగ్ మిషన్ కోసం చాప్ కటర్ కోసం కొన్ని వీడియోలు పెట్టున్నాను. కాబట్టి సెకండ్ హ్యాండ్ లో ఎందుకులే అనేసి కొత్తదే తీద్దామని ఇక్కడికి వచ్చాము. మేము ఎంతకు మిషన్ కొన్నాము, అసలు కొన్నామా లేదా అనేది మొత్తం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. లోపలికి వెళ్దాం రండి. రా మెటీరియల్, మిషన్ ఎలా రెడీ అవుతుంది అన్ని ఫుల్ వీడియో మీకు. ఇక్కడ ఈ చాప్ కట్టర్లతో పాటు మడకలు కూడా, ట్రాక్టర్ కి వాడే మడకల బ్లేడ్లు కూడా వీళ్ళే రెడీ చేయిస్తారండి. వీడియోలో చూపిస్తున్న రా మెటీరియల్ అన్ని తెచ్చుకొని ఒక్కొక్క యూనిట్ లాగా డివైడ్ చేసుకొని అన్నిటినీ ఫిక్స్ చేసి వీళ్ళు సేల్ చేస్తున్నారండి. ఇక్కడికి వస్తే మనకి ఏమన్నా కొద్దిగా తగ్గుతుంది అనేసి వచ్చాను. ఇంత సడన్ గా చాప్ కటర్ ఎందుకు కొనాలంటే మా గడ్డి చాలా లావుగా పెరిగిపోయింది. కొంచెం ఎరువులు అన్ని ఎక్కువగా వేయటం వల్ల అది ఆకులు మాత్రం తినేసి వదిలేస్తున్నాయి. వాటి కోసం వేస్ట్ అయిపోతుంది చాలా అనేసి చాప్ కటర్ కొందాం అనేసి ఇక్కడికే వచ్చాము. హాస్పిటల్లో కూడా ఇస్తారు చాప్ కట్టర్లు. అవి 10 మంది 20 మంది సబ్సిడీ ఒకేసారి అమౌంట్ కడితే వాళ్ళు తెచ్చిస్తారు మనకి. ఇప్పుడు మనకి అర్జెంటుగా కావాలి కాబట్టి మనం ఇక్కడికి ఒకసారి వచ్చి చూసి మనకి నచ్చితే కొనుక్కుందాం అనేసి వచ్చాను. పర్వాలేదు, అన్నీ మన కళ్ళ ముందరే మంచిగా రెడీ చేస్తూ ఉన్నారు. చూశాను నేను కూడా. ఒకటి పళ్ళ చక్రం విరిగిపోయింటే దాన్ని ఇమీడియట్గా ఆయన ఓనర్ పెరికి పడేసి దానికి ప్లేస్లో కొత్తది మార్చాడు. బాగానే రెస్పాండ్ అవుతున్నాడు ఆ అన్న కూడా. ఇందాక చూపించిన మెటీరియల్ ఆ స్టాండ్ మీద పెట్టి దాంట్లో ఆయిల్ నింపి ఆన్ చేస్తే అది గడ్డిని లాక్కుంటుంది. దానికి ఉపయోగిస్తారు దాన్ని. దీనికి ఆ వీల్ అటాచ్ చేస్తారు. ఆ వీల్కి బ్లేడ్లు అటాచ్ చేస్తారు. మళ్ళీ తర్వాత మోటార్ ఒకటి అటాచ్ చేసి మన చాప్ కట్టర్ని వీళ్ళే బాగా నీట్గా రెడీ చేసి ఇస్తారు. మీరే చూడండి ఎన్ని చాప్ కట్టర్లు ఆర్డర్కి రెడీగా ఉన్నాయో ఇక్కడ. సరే బా, వీడియోలో కనబడిస్తుంది మనమే. మా ఓడు ఓనరు అది ఇది అని మాట్లాడుతున్నాడు. మనం కొనడానికి వచ్చాం, మన ఓనర్ కాదు. మనం ఇంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలంటే ఇంకా అది జరగని పని. ఎన్ని ప్లేట్ అదే చెప్పరా? ఎన్ని ప్లేట్ దాని గురించి ఎక్స్ప్లెనేషన్. ఎన్ని ప్లేట్, ఏం కథ? 2 ప్లేట్ అదా? నువ్వు చెప్ప ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టు ఎక్స్ప్రెషన్ అంటే ఇవ్వు. ముందొస్తున్న చాప్ కట్టర్లన్నీ 3 బ్లేడ్లు వస్తున్నాయి. ఆ వీల్కి 3 బ్లేడ్లు వస్తున్నాయి. జనాలు ఆ 3వ బ్లేడ్ని పక్కకు తీసి పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఆవుకి గడ్డి ఒక లిమిట్లో కట్ చేసి పోయాలా. మరీ నున్నగా కట్ చేసి పోస్తే అది గడ్డి తినడం కన్నా జ్యూస్ తాగడం లెక్క ఉంటుంది. దానికి నవిరికి రాదు. ఆవు ఎంత తింటే అంత నవిరేస్తే అంత ఆహారంగా అంత ఆరోగ్యంగా ఉంటుంది. దానికి తగినట్టు ఆ 3వ బ్లేడ్ ఇప్పి పెట్టేస్తే ఈ వీల్ కొంచెం బెండ్ అయినట్టు ఉంటుంది. 3 బ్లేడ్లు సవ్యంగా వాడితేనే ఆ మిషన్ కరెక్ట్ గా ఉంటుంది. అందువల్ల వీళ్ళకే కంప్లైంట్లు తిరిగి వస్తున్నాయి అనేసి వీళ్ళు ఆ 3వ బ్లేడ్ ఆపేసి ఈ 2 బ్లేడ్లు మాత్రమే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఇదంతా చూసారు కదా, పెద్ద గోడౌన్. అండ్ వన్ సెకండ్ అదేంటది? అదేంటది? అది మిషన్ కొత్తదిగా ఉంది. అది దాని దగ్గర బాగుంది. ఇదంతా చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఇది ఒక రకంగా ఉన్నది చూడండి. ఇది ఒక రకంగా ఉన్నది, ఇది ఒక రకంగా ఉన్నది. వాట్ ఈస్ దిస్ మిషన్? ఇది చాలా డిఫరెంట్ ఉంది. దీని గురించి మనకు కూడా తెలియదు. ఈ యూనిట్ లో ఇది మాత్రం ఒకటే ఉంది. ఇది ఎందుకు వాడతారు ఏం కథ అనేసి నేను ఆయన అడగలేదు.
మా వాడు వీడియో ఆన్ లో ఉంది కాబట్టి కొంచెం పద్ధతిగా మాట్లాడాలనేసి వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియదు. వీడియో ఫస్ట్ నుంచి చూసింటే ఆడాడ కొన్ని జోకులు కూడా అంటాడు. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం అనేది కాల్ చేస్తానన్నాడు. ఇది కూడా ఒక కామెడీ మా వాడు మాట్లాడింది. దాన్ని తలుచుకొని నవ్వుకుంటూ ఉన్నా నేను. లివర్ ఆపరేటింగ్ లివర్ ఇది ట్రాన్స్ఫార్మర్ అండ్ చైన్స్ చూసారా. ఫుల్ డ్రైవ్ మిషన్ ఈ పక్కట పెట్టి సెకండ్ చూసుకోండి మచ్చా. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే అనే వాళ్ళు కూడా ఆవులు ఉన్నాయి. వాళ్ళు గడ్డి మిషన్ వాడుతూ ఉన్నారు. ఇవంతా వాళ్ళ పొలాలే అంట. అన్న మంచిగా రెస్పాండ్ అయ్యి వాళ్ళు చేసే పనుల గురించి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. బాగా క్లోజ్ గా ఫ్రెండ్లీగా ఉన్నాడు అన్న. మంచిగా ఒక వీడియో తీసుకొని బాగా ప్రమోట్ చేసుకుంటే నీ బిజినెస్ బాగా జరుగుతుంది కదన్నా అనేసి అన్నాను. నాకు అదంతా అవసరం లేదు తమ్ముడు, నేను హాస్పిటల్ వరకు ఇచ్చుకుంటే చాలు. గవర్నమెంట్ నుంచి సబ్సిడీ, రైతు నుంచి అమౌంట్ రెండు వస్తాయి. అలానే ఈ అన్న ఇక్కడ పాలు పిండే మిషన్లు అంటే మిల్కింగ్ మిషన్లు కూడా అమ్ముతూ ఉన్నాడు. ఇక్కడ పెద్ద యూనిట్ ఉంది. మిల్కింగ్ మిషన్లు, ట్రాక్టర్ మడకలు అండ్ చాప్ కట్టర్లు మనకి అన్ని మంచిగా బాగా నీట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి హోమ్ డెలివరీ కూడా చేస్తారు వీళ్ళే. ఇక్కడ హిందీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి స్టే చేయడానికి ఒక రూము, వండుకోవడానికి ఒక రూము ఈ వీడియో కిందే. మీకు వీళ్ళ డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే నాకు వీడియో కింద కామెంట్ చేయండి, నేను మర్చిపోకుండా మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో కిందే ఉంటా, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.